అస్మద్గురుభ్యో నమ. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకి నేటి సంగీత శిక్షణా తరగతికి స్వాగతం. మనం గత క్లాసుల్లో నవరాగమాలికా వర్ణం నేర్చుకుంటూ ఉన్నాం, పూర్వాంగం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఉత్తరాంగంలోకి ప్రవేశిద్దాం. పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వారి రచన కాబట్టి వారి జీవిత విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. మరొక అసలు విషయం ఏంటంటే, వీరి పట్నం సుబ్రహ్మణ్యర్ పట్నం అని ఎందుకు వచ్చింది అనే దానికి ఒక చిన్న విశేషం. ఆ రోజుల్లో చెన్నపట్నం అంటే మద్రాసులో నివసిస్తున్న సేలం మీనాక్షి అనే ఒక సంగీత ఆరాధకురాలు వారి కుమార్తెలకు సంగీతం నేర్పించడానికి ఈ సుబ్రహ్మణ్యయ్యర్ని తంజావూరు నుంచి ఆహ్వానించారు. అందుకుగాను మద్రాసులో చాలా కాలం, సుమారుగా 12 నుంచి 14 సంవత్సరాలు నివసించి ఉండి వారికి సంగీతం చెప్పి అక్కడ సంగీతాన్ని వృద్ధిపరిచారు. కాబట్టి వీరికి పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ అని పేరు వచ్చింది. వీరి రచనలు చాలా సుప్రసిద్ధమైనవి. రఘువంశ సుధాంబుది, అలాగే బేగడ రాగంలో అనుదినము, షణ్ముఖప్రియ రాగంలో మరివేరి దిక్కవ్వరయ్య రామ అని. వీరు తన 58వ ఏట అంటే జూలై 31, 1902లో పరమపదించారు. వీరు సుప్రసిద్ధమైన వారి రచనల్ని మనకి అందించి ఉన్నారు. కాబట్టి వారిని స్మరించుకుంటూ వారి చేసిన కృతుల్ని, వారి వర్ణాలని మనం సాధన చేస్తూ ఉందాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశంలో వర్ణంలో ఉత్తరాంగం నేర్చుకుందాం. ఉత్తరాంగంలో కూడా రాగాలు మారుతూ ఉంటాయి, అందుకే రాగమాలిక వర్ణమైంది. చరణం కాంభోజి, మొదటి చిట్టస్వరం యదుకుల కాంభోజి, తర్వాత బిలహరి, మోహన, శ్రీరాగం. ముందుగా కాంభోజి రాగంలో చరణం. పద సా ని ద ద ని ప మా పద ని ని ద ప ని ద ద ప ప మ గ మ. ఇది పల్ల చరణం యొక్క స్వరం, కాంభోజి రాగం. మరొక్కసారి పద సా ని ద ద ని ప మా పద ని ని ద ప ని ద ద ప ప మ గ మ. ఇప్పుడు చరణానికి సాహిత్యం. పద సా ని ద ద ని ప సరోజ మూల మా పద ని ని ద ప ని ద ద ప ప మ గ మ. నేనమ్మితి పద సరోజములను నమ్మితి అనే సాహిత్యం. పద స మొదట్లోని స్వర అక్షరాలు, అంటే స్వరం ఎలాగుందో ఆ సాహిత్యం కూడా అవే అక్షరాలు, వాటిని స్వరాక్షరాలు అంటారు. పద సరోజ మూలగ నేనమ్మితి. ఇప్పుడు చిట్టస్వరం లేదా చరణస్వరం లేదా ఎత్తుగడ స్వరం. మొదట చిట్టస్వరం యదుకుల కాంభోజి రాగంలో ఉంది. చిట్టస్వరం ప మ గ రి గ రి స ప ద స రి మ. మరలా ఒకసారి ప మ గ రి గ రి స ప ద
సారీ మా పద సరోజ మూలగనే నమితి పమగ రి గరి సా పద సరి మ పద సా సా ని ద ద ని ప ప ద సా రో జ మూల నేనమ్మితి. ఇప్పుడు రెండవ చిట్టస్వరం అయితే ఇది బిలహరి రాగంలో పద పమగరి గ దాప మగరి సనిద పద సరి గ పమగరి సరి గ పమగరి గ పద సరి గ పద సరి గ పద సరి గ పామగరి గ. ఇప్పుడు పైకాలం చరణం చిట్టస్వరం పద సరోజ మూలగనే నమితి పద పమగరి గ ద పమగరి సని ద పద సరి గ పమగరి సరి గ పమగరి గ పద సరి గ పద సరి గ పద ద సరి గ పమగరి గ. ఈ విధంగా బిలహరి రాగంలో ఈ చిట్టస్వరం. తరువాత చిట్టస్వరం మోహన రాగంలో పాద పగరి గ దాపగరి గ పగరి సా గరి సరి సా రి సద సరి గ పద సాద పగరి స దాపగరి సరి గ పద సరి గరి సద పద సద పగరి సరి గ. ఇప్పుడు పల్లవి పైకాలంతో సహా ఈ మోహన రాగ చిట్టస్వరం పద సరోజ మూలగనే నమితి పద పగరి గ ద పగరి గ పగరి స గరి సరి స రి స ద సరి గ పద సద పగరి స ద పగరి సరి గ పద స రి గరి స ద పద స ద పగరి సరి గ గ ప ద సా రో జ మూల నేనమ్మితి. ఇప్పుడు ఆఖరి చిట్టస్వరం శ్రీరాగం పామరి గ గరి సని స గరి సాని పని సరి మమ పామరి గరి స ని సరి మప రి మప సాని పమ రి గరి స రి మప ని స పని సరి రి ని సరి గ గరి స ని ని గరి గ సరి ని సరి ని స పని సరి ని గా గరి స ని రి రి స ని పద ని పమరి గరి స గరి స ని ప రి స ని పమ. ఈ విధంగా శ్రీరాగం. ఇంతవరకు వచ్చిన రాగాలన్నీ ఒక్కలాంటి స్వరస్థానాలు ఉంటే ఈ చివరి శ్రీరాగం మాత్రం డిఫరెంట్గా స్వరస్థానాలు ఉంటాయి. అంటే సాధారణ గాంధారం, కైసికి నిషాదం. మళ్ళా ఒక్కసారి శ్రీరాగం చిట్టస్వరం నేర్చుకుందాం. పా
పామరి గ గరి సని స గరి సాని పని సరి మమ పామరి గరి స ని సరి మ ప సరి మ పని పసాని పమ రి గరి స రి మ పని స పని సరి రి ని సరి గ గరి స ని గరి గ సరి ని సరి ని స పని సరి ని గ గరి స ని రి స ని పదని పమరి గరి స గరి స ని ప రి స ని పమ. ఈ స్వరస్థానాలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి 2 సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు చరణం పైకాలంతో ఈ శ్రీరాగ చిట్టస్వరం. పద సరోజములనే నౌమితి పాపమరిగ గరి సని స గరి సని పని సరి మమ పమరి గరి సని సరి మ ప సరి మ పని పసని పమరి గరి సరి మ పని స పని సరి రి ని సరి గ గరి సని ని గరి గ సరి ని సరి ని స పని సరి ని గా గరి సని రి రి సని పదని పమరి గరి స గరి సని పరి సని పమ ప ద స రో ఓ జ మో ల గ నే నం తే. ఈ విధంగా ఈ నవరాగమాలిక వర్ణం పూర్తి చేసుకున్నాం. అందరూ సాధన చేస్తారని. అయితే దీంట్లో విషయం ఏంటంటే స్విచ్ అవ్వడం, ఒక రాగం నుంచి వేరొక రాగానికి ఎలా మారుతూ ఉంటాం అనేదానికి ఇది ఒక ప్రిలిమినరీ సాధన. ఈ పైన రాగమాలికలు అని వస్తాయి. ముత్తుస్వామి దీక్షార్ రాగమాలికలు ఉన్నాయి, స్వాతి తిరునాళ్ళ రాగమాలికలు ఉన్నాయి, అలాగే నవగ్రహ రాగమాలిక, నవరాగ, ఇంకా చతుర్దశ రాగమాలిక, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అవి నేర్చుకోవడానికి ఇది ఒక సాధన ప్రక్రియ వర్ణం. అందరూ సాధన చేస్తారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః.